హలో అండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఊర్లో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక వృద్ధుడు ఒంటరిగా నివసించేవాడు. ప్రతి సాయంత్రం అతను తన ఇంటి ముందు ఒక చిన్న నూనె దీపం వెలిగించారు. గ్రామంలో వాళ్ళు నవ్వుకున్నారు. ఇప్పుడెవరు దీపాలు వెలిగిస్తున్నారు, కరెంటు ఉంది కదా అని. కానీ ఆ వృద్ధుడు మాత్రం ఒక్క మాట కూడా అనేవారు కాదు. ప్రతిరోజు అదే సమయానికి దీపం వెలిగించేవారు. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం పడింది. గాలి బలంగా వీచింది. రాత్రికి అందరూ కరెంటు పోయింది. చీకటి గ్రామాన్ని కప్పేసింది. పిల్లలు భయపడిపోయారు. పెద్దలు బయటికి రావడానికి కూడా సంకోచించారు. ఇప్పుడు ఒక ఇల్లు మాత్రమే వెలుగుతుంది. అదే ఆ వృద్ధుడి ఇల్లు. ఆ చిన్న దీపం మనకు వెలుగులో ఉంది. ఆ చీకట్లో అది పెద్ద ఆశలా కనిపించింది. గ్రామంలోని వాళ్ళు ఒక్కొక్కరిగా ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. బాబాయ్, ఈ వెలుగు లేకపోతే ఈరోజు చాలా కష్టం అయ్యేది అని చెప్పారు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, నేను దీపం వెలిగించేది నా కోసం కాదు, ఎవరికైనా ఒకరోజు అవసరం పడుతుందేమో అని. ఆ మాట విన్న గ్రామస్తులు తలదించుకున్నారు. చిన్న పని అయినా అది ఎప్పుడు ఇంకొకరికి పెద్ద సహాయం అవుతుందేమో మనకు తెలియదు. మరుసటి రోజు నుండి గ్రామంలో ప్రతి ఇంట ముందు ఒక చిన్న దీపం వెలిగేది. ఆ రోజు వాళ్ళు నేర్చుకున్న పాఠం, చిన్న వెలుగు కూడా పెద్ద చీకటిని పారదొలియగలదు కదా. అంతే కదా. ఎలా ఉంది స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.